Hello everybody, dear friends and followers, welcome back to our Suman Guru YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలని మీకు నేను అందించనున్నాను. చారిత్రక కథని, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థల పురాణంని మరియు దానికి సంబంధించినటువంటి చరిత్రని, వివిధ అంశాలని అన్నిటినీ కూడా మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయనున్నాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియోలో కంటెంట్ బాగున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఇకపోతే తూర్పు కనుమలు, దట్టంగా విస్తరించి ఉన్నటువంటి తూర్పు కనుమలు. ఆ తూర్పు కనుమలు కొండల్లో అనేకమైనటువంటి గిరిజన జాతులు, చాలా అమాయకపు గిరిజన జాతులు. ఆ కొండలకి దిగువన అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు. ఆ గ్రామీణ ప్రాంతాలకి ఆనుకొని పచ్చని పైరు పంటల్ని అందించేటటువంటి పంట పొలాలు. ఆ పంట పొలాలని అనునిత్యం సస్యశ్యామలం చేసే జీవనదులు. ఆ జీవనదులు వెళ్ళి నేరుగా కలిసేటటువంటి సముద్ర తీర ప్రాంతం. అంతేకాకుండా ఇక్కడ భక్తి భావంని పెంపొందించేటటువంటి ఎన్నో చారిత్రక ప్రాచీన పుణ్యక్షేత్రాలు. ఈ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటకుల్ని ముచ్చటగొలిపేటటువంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ వీటన్నిటితో పాటు స్వచ్ఛమైనటువంటి మనసుని కలిగి ఉన్నటువంటి ఈ జిల్లా ప్రజానీకం. వీళ్ళందరితో అంటే ఇన్ని విశేషాలతో కూడి ఉంటుంది శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం. అటువంటి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎన్నో విశేషాలని, చారిత్రక విశేషాలని, స్థల పురాణంని మొదలైన విషయాల్ని మీకు నేను చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం నేరుగా ఆ పుణ్యక్షేత్రంకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మరిన్ని విశేషాల్ని తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. మీకు నా కళ్ళతో ఈ విశాల ప్రపంచంని మీకు నేను పరిచయం చేస్తా. మనం ప్రస్తుతం హిరమండలం వద్ద గొట్ట బ్యారేజీ వద్ద ఉన్నాము. ఇక్కడికి హిరమండలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, శ్రీముఖలింగం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, పాతపట్నం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిరమండలం గొట్ట బ్యారేజీని 1977వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. అప్పటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు, అప్పటి స్థానిక ఎమ్మెల్యే సుక్కా పగడాలు గారు మరియు స్థానిక ఎంపీ అప్పట్లో కింజరాపు ఎర్రంనాయుడు గారు. ఈ గొట్ట బ్యారేజీని 2 ప్రధాన లక్ష్యాలతో వంశధార నది మీద నిర్మించడం జరిగింది. మొదటి లక్ష్యం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి కొన్ని వందల హెక్టార్ల మాగాణి భూమికి సాగునీటిని అందించి సస్యశ్యామలంగా ఉంచడం ప్రధాన ఉద్దేశం. అయితే వంశధార నది ప్రవాహంలో, ఈ ప్రవాహ మార్గంలో అనేకమైనటువంటి లోతట్టు గ్రామాలు అనేవి ఉన్నాయండి. వంశధార నది వర్షాకాలంలో విజృంభిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది.
ఆ ప్రవాహంలో చాలా సందర్భాలలో ఆ గ్రామాలు, లోతట్టు గ్రామాలు ముంపునకు గురయ్యి ధన నష్టము, ప్రాణ నష్టము చవి చూస్తూ ఉంటాయి. వీటిని నివారించేందుకోసం ఈ ప్రాజెక్ట్ని, ముఖ్యంగా ఈ గొట్ట బ్యారేజీ ప్రాజెక్ట్ని అప్పట్లో నిర్మించడం జరిగింది. గొట్ట బ్యారేజీ శంకుస్థాపన చేసినప్పుడు ప్రదేశం అండి ఇది. చూడండి, అక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, ఒక పిల్లర్, అదేనండి గొట్ట బ్యారేజీ శంకుస్థాపన చేసినప్పుడు ప్రదేశము. అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి ఆ వివరాలు మీకు అందిద్దామంటే చుట్టూ కూడా డొంకలతో నిండి ఉంది. ఎంత నిర్లక్ష్యంగా పడి ఉంది. ఆ చుట్టూ కూడా డొంక డోలు అవన్నీ కూడా కొట్టి నీట్గా కనుక అది చేస్తే ఆడ వెళ్ళి ఒక వీడియో తీసి మీకు చూపించేవాడిని. కానీ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. నేరుగా ఇప్పుడు మనం శ్రీముఖలింగంకు వెళ్ళిపోదాం. అయితే ఈరోజు వాతావరణం ప్రతికూలంగా ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఎందుకైనా మంచిదని చెప్పి బ్యాగ్లో రెయిన్ కోట్ కూడా వేసుకున్నాను. నేను బయలుదేరినప్పుడు వర్షం ఏం లేదండి. ఇక్కడికి వచ్చినప్పటికీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేబీ ఈరోజు తుఫాను ఉంది అని చెప్పి వాతావరణం శాఖ హెచ్చరించింది. వర్షం అనేది గట్టిగా అయ్యే అవకాశం ఉంది. సరే, ఏదైతే దాని రెయిన్ కోట్ బ్యాగ్లో ఉంది, ముందుకి వెళ్దాం. శ్రీముఖలింగం ఇప్పుడు వెళ్తున్నాం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి 1 అవర్కి ఒక బస్సు శ్రీముఖలింగంకి ఉంటుంది. లేదా ట్రైన్లో వస్తే గనక తిలారు రైల్వే స్టేషన్లో దిగాలి, లేదా ఆమ్దలవలస రైల్వే స్టేషన్లో దిగాలి. ఆమ్దలవలస రైల్వే స్టేషన్నే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అని చెప్పి అంటారు. ఈ విధంగా తిలారు రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్లు ఆపరు. అలాంటప్పుడు శ్రీకాకుళం రోడ్లో దిగి రావచ్చు. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సరిగ్గా 32 కిలోమీటర్ల డిస్టెన్స్లో శ్రీముఖలింగం ఉంటుంది. హలో అండి, ఇప్పుడు మనము శ్రీముఖలింగం అనేటటువంటి ఈ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రమే శ్రీముఖలింగం యొక్క ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం ఇదేనండి. ఇప్పుడు ఈ ఆలయంలోకి మనం వెళ్ళనున్నాం. ఇది ప్రధానమైనటువంటి శ్రీముఖలింగం క్షేత్రము. అయితే శ్రీముఖలింగం అనేది ఒక చిన్న గ్రామం అండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలంలో ఈ శ్రీముఖలింగం అన్నటువంటి గ్రామం ఉంది. ఇది వంశధార నదీ తీరాన ఈ గ్రామం అనేది ఉంది. ఇక్కడ పరమేశ్వరుని యొక్క ముఖము లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది కాబట్టి శ్రీముఖలింగానికి ఆ పేరు అనేది వచ్చింది. అయితే ఈ శ్రీముఖలింగం యొక్క ఈ ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయం అనేది చాలా ప్రాచీనమైనటువంటి, చాలా ఓల్డ్ హిస్టరీని కలిగి ఉంది. ఇక్కడ దీనికి స్థల పురాణము కూడా ఉంది. స్థల పురాణము మరియు దీని యొక్క చరిత్ర, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తాను. మనం ముందుకి వెళ్దాం. ఇక్కడ మీకు గుడి ముందు కనిపిస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం చూశారు కదా, దీనిని కులోత్తంగ చోళుడు ప్రతిష్ఠింపచేశాడు. ఇతడు కళింగ దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు ఈ ధ్వజస్తంభంని, గుడిలో ఉన్నటువంటి మయూర వాహనుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిమని ఆయన చెక్కించాడు. అయితే కులోత్తంగ చోళుడు ఎవరు అంటే వేంగి చాళుక్య ప్రభువు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు, అతడి సతీమణి అమ్మాంగదేవిల కుమారుడు కులోత్తంగ చోళుడు. అతడినే రాజేంద్రుడు అని కూడా అంటారు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదండి. ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇదొక శాసనం, ఇదొక శాసనం, ఇదొక శాసనం. ఈ 3 శాసనాలు శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం యొక్క చరిత్రని తెలుపుతున్నటువంటి శాసనాలు. ఇవి ఈ శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం మరియు ఈ గ్రామం, ఈ చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నటువంటి శాసనాలు ఇవి. ఈ మూడింటిని కలిపి దక్షిణ హిందూ శాసనం నంబర్ 4 లేదా వాల్యూమ్ 4 అని చెప్పి అంటారనమాట. దక్షిణ హిందూ శాసనం వాల్యూమ్ 4 ప్రకారం మనకి శ్రీముఖలింగం చరిత్రకు సంబంధించిన ఆధారాలు అనేవి మనకి లభ్యమవుతున్నాయి. 1958 నాటి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాచీన కట్టడములు, శిథిలావస్థ కట్టడములు, ఇటువంటి జాబితాలో, ఈ చట్టం జాబితాలో ఈ ఆలయంని చేర్చడం జరిగింది. పురావస్తు ఆలయాల జాబితాలో దీన్ని చేర్చారు. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉండటం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత, దీనికి రావాల్సినటువంటి ప్రాముఖ్యత రాలేదని చెప్పుకోవచ్చు.
అదే ఉత్తర భారతదేశంలో మరొక ప్రదేశంలో ఉన్నట్లయితే దీనికి ఈ పాటకి ఎంత ప్రాచుర్యం, ఎంత అడ్వర్టైజ్మెంట్ జరగాలో జరిగేది. మన కర్మ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండడం వల్ల దీనికి అంత ప్రాధాన్యత మన స్థానికుల నుంచి కూడా కొరవడింది అని చెప్పవచ్చు. ఈ క్షేత్రం జలుమూరు మండలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళానికి సుమారు 30 మైళ్ళ దూరంలో వంశధార నదీ తీరాన ఈ పుణ్యక్షేత్రం ఉన్నది. శ్రీకాకుళం నుంచి ముఖలింగానికి సుమారు గంటకొక బస్సు చొప్పున ఉన్నాయి. తెలారు రైల్వే స్టేషన్లో దిగి చల్లపేట జంక్షన్, జలమూరు, బుడితి, కొమనాపల్లి, అచ్యుతాపురం మీదుగా పోతే శ్రీముఖలింగం చేరుకుంటాం. అలాగే ఆముదాల వలస లేదా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి హిరమండలం, అంబావల్లి మీదుగా కూడా శ్రీముఖలింగం క్షేత్రం చేరుకోవచ్చు. అయితే హిరమండలం, అంబావల్లి మీదుగా ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు వస్తే కనుక చాలా సూపర్ సీనరీస్ని మీరు చూడొచ్చు. వర్షాకాలంలో వస్తే కనుక చుట్టూ పచ్చని పైరు పంటలు, భూమికి పచ్చని రంగేసినట్లు పచ్చని పైరు పంటలు, రోడ్డుకి ఇరువైపులు కొబ్బరి చెట్లు, ఈ వైపున వంశధార నది, ఈ విధంగా మొత్తం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ ఆలయ వాస్తుశిల్పం అతి ప్రాచీనమైనదిగా గోచరిస్తుంది. విమానం, గర్భగుడి మరియు ప్రదక్షిణ పదం, అర్ధమండపం ఇవన్నీ ఆలయ వాస్తుశిల్ప పద్ధతి యొక్క విశిష్టతకు ప్రమాణాలని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. గంగా చాళుక్య శిల్పకళ మనకి ఆలయంలో అరుదైన విశేషంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇకపోతే భువనేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం శిల్పకళ ఇందులో దర్శనమిస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ద్వారాల మీద ఉన్నటువంటి ఈ శిల్ప సౌందర్యంని ఒకసారి మీరు మనసుతో చూడండి, కళ్ళతో కాదండి. కళ్ళ పెట్టి చూడకండి, మనసు పెట్టి చూడండి. ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళని ఇక్కడ శిల్పులు, ఆనాటి శిల్పులు చెక్కారో ఒకసారి మనకి అర్థమవుతుంది కదా. ఎంత కష్టపడ్డారో, ఈ విధంగా రాళ్ళ మీద ఇటువంటి శిల్పకళని వాళ్ళు ప్రదర్శించారంటే ఎంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంటుందో, వాళ్ళు ఎంత నైపుణ్య పురుషులో మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఆలయ ద్వారాల మీద సునిశ్చితమైనటువంటి నగిషీ పనిని మనం చూస్తే గనక అది మనకి అర్థమవుతుంది. శిల్పులు చక్కగా కుంభలతలు చెక్కినారు. ప్రధాన గోపురం 4 వైపులా యోగీశ్వరుల ప్రతిమలు మనకి దర్శనం ఇస్తాయి. ఇక్కడి ఆలయాల నిర్మాణంలో ఆనాటి శిల్పులు ఏమాత్రం సున్నం అన్న పదార్థాన్ని ఉపయోగించలేదు. ఎక్కడ కూడా సున్నం ఉపయోగించినటువంటి ఆనవాలు మనకి కనిపించవు. ఎర్ర రాళ్లను చెక్కి చక్కగా వాటిని అమర్చడం జరిగింది. ఈ ఆలయ గోపురాలు ఇండో ఆరియన్ శిల్ప పద్ధతిలో భువనేశ్వర ఆలయం పోలికలతో నిర్మించబడి ఉన్నాయి. ఈ కళింగ దేశమున అప్పట్లో ముఖ్యంగా బౌద్ధ, జైన మతాలు వ్యాపించి ఉండేవి. అయితే ఈ గాంగ వంశపు రాజులు వైదిక మతపరులు కాబట్టి బౌద్ధ, జైన మతాలను రూపుమాపుటకు గాను శ్రీముఖలింగంలో, తర్వాత భువనేశ్వరంలో, పూరిలో దేవాలయములను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్! ఎక్సలెంట్ 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 చెప్తున్నా కదా. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉండటం ఇది చేసుకున్నటువంటి దురదృష్టమేమో, కానీ అదే మరొక ప్రదేశంలో ఉంటే ఎంత ప్రసిద్ధిగాంచేదో ఈ పుణ్యక్షేత్రం. శ్రీముఖలింగంకే మధుకేశ్వర క్షేత్రం అన్న పేరు కూడా ఉన్నది. దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందింది. వారణాసి ఆనంద కాననం కాగా శ్రీముఖలింగం గోవింద కారణంగా ఖ్యాతిగాంచింది. అంతేకాదు, 1,000,000 లింగాలకు 1 లింగం తక్కువ అని ఇక్కడ చెబుతారు. ఈ మధుకేశ్వర ఆలయానికి ఉత్తర దశలో సూర్యతీర్థము ఉన్నది.
అక్కడ సూర్యునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం అనేది ఉన్నది. ఈ సూర్య ప్రతిష్టలింగాన్ని సేవించడం వల్ల కుష్టు రోగాది చర్మ వ్యాధులు నిర్మూలింపబడతాయి. ఈ సూర్యతీర్థానికి సమీపంలో కుబేరుడు ఓ గొప్ప యాగం చేసి శ్రీ ముఖలింగేశ్వరుని పూజించగా అతనికి అష్టసిద్ధులు చేకూరినట్లు స్థల పురాణ కథ వల్ల మనకు విదితమవుతున్నది. కుబేరుని కోరికపై పరమేశ్వరుడు ఇచ్చట సిద్ధేశ్వరుడు అన్న పేరుతో వెలిసినాడట. ఈ ప్రాంతంలో 1,000,000 ఒక్క లింగం తక్కువగా శివలింగాలు ఉన్నట్లు భక్తుల విశ్వాసం. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర స్వామి దర్శనం, ఇవి చేసుకుంటే మోక్షం లభిస్తుంది అని చెప్పి స్థల పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రీముఖలింగంలో ఉన్నటువంటి అంటే ఈ శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం యొక్క ఈ స్థల పురాణంకి ప్రధాన ఆధారం స్కాంద పురాణం అని మనం పేర్కోవచ్చు. స్కాంద పురాణం అంటే మనకి వ్యాస మహర్షి 18 పురాణాలని రచించడం జరిగింది. వాటినే అష్టాదశ పురాణాలు అని చెప్పి అంటాం. ఈ అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. ఈ స్కాంద పురాణం ఉత్తర భాగంలో శ్రీముఖలింగంకు సంబంధించినటువంటి ఈ చరిత్ర అంటే స్థల పురాణం అనేది మనకి లభిస్తుంది. అంటే ముఖ్యంగా కుమారస్వామి వారు అగస్త్య మహర్షికి శ్రీముఖలింగం యొక్క ప్రాశస్త్యంని వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది. అయితే ఈ కథని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కాంద పురాణం ప్రకారం అండి, ఇక్కడ మనకి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విభజిస్తున్నటువంటి పర్వతాలు వింధ్య సాత్పుర పర్వతాలు. అయితే అందులో ఒకటి వింధ్యా పర్వతం. ఇవి సూర్యుడిని తాకే విధంగా అత్యంత ఎత్తుగా ఈ వింధ్యా పర్వతం అనేది ఎదిగింది. ఈ ఎదగడం వల్ల ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు భూమండలం మీద ప్రసరించడం మానేశాయి. దీనివల్ల భూగోళంపై ఉన్నటువంటి జీవజాలం చాలా ఇబ్బందులకి గురయ్యింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆనాటి కాలంలో మునులు అరణ్యాలలో లోక కళ్యాణం కోసం తపస్సులు చేసేవాళ్ళు. అయితే ఈ మునులందరూ కూడా దేవదేవుని వద్దకు వెళ్ళి వరం వల్ల వింధ్యుడు ఇక్కడ చాలా ఎత్తుగా ఎదిగిపోయాడు, మరి వింధ్యా పర్వతం విజృంభణ వల్ల సకల జీవజాతులు ఇక్కడ భూలోకంలో అవి మనుగడకి ప్రశ్నార్థకంగా వాటి యొక్క ఉనికికి ప్రమాదంగా మారింది. మరి దీనికి ఏదైనా ఉపాయము నువ్వే ఆలోచించాలి అని చెప్పి మునీశ్వరులందరూ వెళ్ళి వేడుకోగా వింధ్యుని యొక్క గురువు అగస్త్య మహర్షిని వెళ్ళి మీరు ప్రార్థించుకుంటే గనక దీనికి పరిష్కారం లభిస్తుంది అని చెప్పగా ఈ మునీశ్వరులందరూ కూడా కాశీలో ఉన్నటువంటి ఈ అక్కడ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తారన్నమాట. కాశీ పుణ్యక్షేత్రంలో తపస్సు చేసుకొని అక్కడ పరమేశ్వరుని సన్నిధిలో ఉంటున్నటువంటి అగస్త్యుని వద్దకు వెళ్ళి, అగస్త్య మహర్షి, ఇక్కడ వింధ్యుడు తన యొక్క విజృంభణతో భూలోకంలో ఉన్నటువంటి జీవజాతులకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. మరి వింధ్యుని యొక్క గురువు మీరే కాబట్టి మీరు మాత్రమే అతని యొక్క గర్వంని అణచగలరు. కాబట్టి దీనికి తరుణోపాయం మీ దగ్గరే ఉంది. కాబట్టి మేమందరం కూడా మీ చెంతకు వచ్చి శరణు వేడుతున్నాం అని చెప్పి చెప్పగా, సరే అని చెప్పి అగస్త్యుడు ఈ మునీశ్వరుల యొక్క విన్నపంని మన్నించి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళుతూ అక్కడ మధ్యలో ఉన్నటువంటి వింధ్యా పర్వతంని తగ్గమన్నాడు. నువ్వు తగ్గితే నేను నిన్ను దాటి దక్షిణ భారతదేశానికి వెళతాను అని చెప్పి అగస్త్యుడు చెప్పగా, సరే అని చెప్పి వింధ్యుడు తాను ఒదిగిపోతాడు. ఒదిగిపోయిన తర్వాత వింధ్యుని మీద నుంచి అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి ప్రయాణమవుతూ వింధ్యునితో అంటాడు, మళ్ళీ నేను తిరిగి ఉత్తర భారతదేశానికి వచ్చే వరకు, ఈ కాశీకి వచ్చే వరకు నువ్వు ఈ విధంగానే ఉండాలి, మళ్ళీ నువ్వు నీ విజృంభణ చేయకూడదు అని చెప్పి ఆజ్ఞాపించి అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి వస్తాడు. దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక కొన్నాళ్ళకి అంటే చాలా కాలం అవుతుంది, ఎప్పటికీ కూడా అగస్త్యుడు మరి ఉత్తర భారతదేశానికి చేరుకోడు. అయితే
అనవసరంగా నేను కాశీలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి వదిలి ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు ఎలా అని చెప్పి అగస్త్యుడు చింతిస్తూ ఉండగా అప్పుడు కుమారస్వామి వారు ప్రత్యక్షమై, అగస్త్య మహర్షి, నువ్వు చింతించవలసిన పని లేదు. దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగం అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రం అనేది ఉంది. శ్రీముఖలింగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు లింగ రూపంలో ఇక్కడ ఉంటాడు. ఆ లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ముఖం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ ముఖ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క లింగంని గనక నువ్వు వెళ్ళి శ్రీముఖలింగంలో దర్శించుకుంటే కాశీలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని దర్శించుకున్న అంత భాగ్యం నీకు కలుగుతుంది అని చెప్పి కుమారస్వామి అగస్త్య మహర్షికి సెలవిస్తాడు. దీంతో అగస్త్య మహర్షి సంతోషించి ఇక్కడ శ్రీముఖలింగం పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ ఈ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుని తాను తన యొక్క జన్మని పునీతం చేసుకున్నాడు అన్నది ఒక కథనం. స్కాంద పురాణంలో ఈ కథ మనకి 9 అధ్యాయాల్లో కనిపిస్తుంది. దాన్ని గోళము అంటాం. ఆ గోళము నేటికి 300 సంవత్సరాలు అవుతుంది. దాని తాలూకు విశిష్టత ఏమిటంటే, ఎవరైనా సంతానం లేని వాళ్ళని క్షేత్రానికి వచ్చి ఆ గోళానికి నమస్కారం చేసుకున్నట్లయితే సంతానాలు కలుగుతుంటాయి. అంటే ఆనాడు ఈ గ్రామంలో ఒక కుమ్మరివాడి కుటుంబం ఉండేది. అతని పేరు కుమ్మర నాగన్న. ఆ కుమ్మర నాగన్నకు 60 సంవత్సరాలు అయిపోయాయి, కానీ వాళ్ళకి సంతానం మాత్రం లేదు. ఆ దంపతులు, శివ ముఖలింగేశ్వర, మాకు 60 సంవత్సరాలు గతించాయి, కానీ మా గర్భవాసం అంత సంతానం లేదు. సంతానం లేని వాళ్లకు స్వర్గాలేనని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కదా. అలాగే కాబట్టి మాకు ఈ టైంలో నీవు ఒక పుత్ర సంతానం ఇచ్చినట్లయితే నీకు 2 గోళాలు ఇస్తాను శివ అని ఆ కుమ్మర నాగన్ దంపతులు స్వామివారికి నమస్కారం చేశారు. అలాగనే వాళ్ళకి 60లో సంతానం కలిగింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు ప్రతిరోజు ఈ ప్రక్కనే ఉంది వంశధార నది. ఆ నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు అక్కడి నుండి మట్టిని తెచ్చి ఆ మట్టిలో పంచామృతాలు వేసి కాలు తగలకుండా చేతితోనే మట్టినంతా మర్దం చేసి 2 గోళాలు చేశారు. వీళ్ళకు కూడాను నవమాసాలు కూడా నిండాయి. ఈ 2 గోళాలు తయారైపోయి వీళ్ళకి ఆ ముఖలింగేశ్వరుడు ఆ 60లో పుత్ర సంతానం ఇచ్చాడు. మగబిడ్డడు పుట్టాడు. శుద్ధి చేసుకున్నారండి. ఆ 2 గోళాలని పుట్టిన కుర్రవాడిని ఇంకా బంధువులైతేనే సంతోషంగా ఆలయానికి వచ్చారు. ఆ 2 గోళములు గర్భాలయ ద్వారం వరకు వచ్చాయి, అక్కడ ఆగిపోయాయి. మళ్ళీ లోనికి ప్రవేశం కాబోలేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేస్తుండగా ఆ గోళామన్నది జన్మ విరిగిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే. ఆ ఒక్క గోళాలు కూడా మనం చెప్తేనే పంచాయతీలు చూపెట్టాను. ఆ స్థలం అక్కడ పెట్టేశారు. ఆ గోళాలు పెట్టి శివా ముఖలింగేశ్వర, మేము ఎంత కష్టపడి ఈ గోళాలు 2 చేశాము. ఒక గోళం అంటే జన్మ మిగిలిపోయింది, మిగిలింది ఈ ఒక్కటి. సరేనే 60 సంవత్సరంలో మాకు నీకు కలిగించావు ఈ సంతానం, అలాగని ఇది కూడా నీవే తీసుకువెళ్ళు, లేదంటే నీవు సంతానమే మాకు వద్దు అని ఆ గోళాముల కుర్రవాడు కూడా అందరూ కూడా ఇంటికి వెళ్ళారు. రాత్రి అయిపోయింది. అర్చకుడు చూశాడు, ఎవ్వరూ రాలేదు. కలిగిపోగానే తలుపులు వేసి అర్చకుడు. అర్ధరాత్రి సమయమైంది. ఈ ఆలయంలో ఒక పెద్ద గర్జన లాంటి శబ్దం వచ్చిందట. మళ్ళీ యథావిధిగా తెల్లవారింది. అర్చకుడు తలుపు తీశాడు. తీసరికి మరి ఈ స్థలంలో గోళం లేదు, స్వామికి మార్గంలో వెళ్ళి ఉంది. ఆ వెంటనే ఆ కుమ్మరివాడి కౌరు చేశారు అర్చకులు. వారు సంతోషంగా వచ్చారు. గ్రామస్తులకు కూడా వచ్చారు, చూశారు. కుర్రవాడు చక్కగా ఉన్నాడు. గోళంలో తీసుకుని దాన్ని నింపుగా పంచామృతాలు నింపి ఆ దంపతి చూశారు. అందుకు నేటికి కూడాను ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఈ ముఖలింగ క్షేత్రానికి వచ్చి ఆ గోళాన్ని నమస్కారం చేసుకున్నట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగిన ఎండనాలో సంతానం లేని వారు కూడా ఈ క్షేత్రానికి వచ్చి సంతానం కలుగుతారు. అది ఆ గోళాంతాల విశిష్టత. ప్రాధాన్య ముఖ్యంగా సంతానం లేని వారికి చాలా ప్రాధాన్యత ఈ క్షేత్రంలో ఉన్నారు. ఇక పరమేశ్వరుడు అంటారు ముఖలింగ స్వయంభూలింగం. ఈ చిత్రాన్ని కాశీలో సమానమైన క్షేత్రం. అయితే పూర్వం ఏమిటంటే ఇప్పుడు పూర్వం ఈ ప్రదేశం అంతా కూడా విప్పచెట్ల అరణ్య ప్రదేశం. ఈ విప్పచెట్ల మధుకవనం అంటాం. ఈ మధుకవనములో వామదేవ ఋషి బ్రహ్మ ఋషి లోక కళ్యాణార్థమే నారాయణమునికి దీక్షేదనుకున్నాడు. ఆ యజ్ఞానికి 1,000 మంది దేవతలు కూడా ఆహ్వానించారు. మనలో చాతులు ఉన్నములు బ్రహ్మ క్షత్రులు దేవతల్లో
గరుడా గంధర్వ కిందర కిందుష యక్షాసేత సంవత్సరాలు 7 తెల్లవారు అందరికీ వచ్చారు తెలుగుగా. ప్రభు మన పిల్లడానికి కారణండి గారు వామదేవ మనిషి, నేను లోహకంగా నాటి మీకు చేస్తున్నాను ఆయన, మీరందరూ నా సహాయం చేయాలి. అందరూ కూడా అందించారు. ఈ ప్రక్కన ఉంచుతారు నది, ఈ నది ఒడ్డున ఈ మధువ వనం, ఈ వనంలో యజ్ఞం చేశారు వామదేవుడు. పైగా గంధర్వుల పిచ్చలు వచ్చారు, అందరూ సహాయం చేసి యజ్ఞం ప్రారంభించారు. ప్రారంభించగానే గంధర్వులకు ఏం చెప్పారు, దేవతల్లో గంధర్వులకి మీరు తూర్పారణ్యానికి వెళ్ళి నా యజ్ఞానికి వెళ్ళి చంద్రతమ్ముని పంపించారు గంధర్వులు. గంధర్వులు ఎక్కడి కొంత దూరం వెళ్తారు. వీళ్ళు అక్కడ ఎవరున్నారు, శబర కన్యలు ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళు శబర వాళ్ళు ట్రైబ్స్ అంటారు. ఆనాడు కట్టుకోవడానికి వస్త్రాలు లేక చెట్టు నాని ఆకుల చేతులు కప్పుకునే ఉంటారు ఆనాడు కిరాతకులు అన్నమాట. ఈ ఏం చేసేది గంధర్వులు ఈ కిరాతకుల తాక నగ్నరూపాలు చూసి మోహించి వేలతో ఆడుకుని పాడుకుని ఉండిపోయారు. కానీ మనం ఎందుకు వచ్చామని పనికొండి ఇక్కడ ఈ తాలూ వామదేవుడు తాను యజ్ఞం పూర్తయిపోయింది. తీర్థ ప్రభావానికి పంచిపెట్టాడు. ఈ గంధర్వులు కూడా పిలిచాడు. వీరు ఎక్కడ రాలేదు, జాడి కనిపించారు. అదే వీరు ఎక్కడ చెప్పమా వెళ్ళారని తన నివేదిస్తూ చూచాడు వామదేవుడు. త్వరగా గంధర్వులు ఈ కిరాతకులతో నాట్యాలు చేస్తున్నారు. వామదేవుడు కోపం వచ్చింది. మీరు నా యజ్ఞాన్ని మీరు భక్తిపరిచారు కాబట్టి మీరు ఏ కిరాతక కన్యలతో మీరు కామోంధులై ఉన్నారో మీరు కూడా కిరాతకులుగా జన్మింపులుగా కానీ శపించేశారు గంధర్వుని. అప్పుడు ప్రక్కనే నారద వరుసకున్నారు. కాకపోతుంది కదా వెళ్ళి వెంటనే వాళ్ళు చెప్పేశారు, మీకు చెప్పించారు నాయనని. అప్పుడు మళ్ళీ అన్నారు, ఏ ప్రభు ఎలా ఏం చేయాలి మేము, మరి ఏమీ లేదు అతని కాలం మీద పడండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. గంధర్వులు వచ్చి ఈ వామదేవ పాలు పెడితే, మా ప్రభు నీకు తప్పు చేశాం, తెలివి చేసాం మహనీయ, ఏమిటి ఘోరమైన శాపం మాకు ఇచ్చావు, మళ్ళీ మా దేవత్వాన్ని మాకు ప్రసరించడాయనని ఈ గంధర్వుడు మరి వాళ్ళు వామదేవుడు ప్రార్థించారు. అప్పుడు వామదేవుడి కోపాన్ని శాంతించి, అరే నా శాపం అనేది అమోఘము, ఇచ్చిన తర్వాత అనుభవించవలసిందే శాపము, మరి తప్పదు. కానీ ద్వాపరాంతము కలిప్రారంభముందున ఈ వంశధార నీచేద ముందు ఈ మధువనంలో మధువృక్షమందు శంకరుడు కొద్ది రోజుల్లో ముఖం కోరికలు పుట్టబోతున్నాడు ఈ స్థితి అరణ్యములో. ఆ మృదృష్టి మీకు అవుతుంది, అప్పుడు మీ శాపం పోతుంది. సరే అప్పుడు ఒప్పుకున్నారు ఏదందరూ. యజ్ఞం పూర్తయింది. ఎవరి లోకానికి ఈ గంధర్వుడు వామదేవుడి ఇచ్చిన శాపం వలన ఈ అరణ్యంలో గంధర్వులు కిరాతకులుగా జన్మించిపోయారు. సౌరవాళ్ళు అనుకోగానే అందులో ఎన్నుకున్నారు చిత్రసేన గంధర్వరాజుగా నాయకుడిగా ఎన్నుకున్నారు. వాడి చేరు చిత్రసేన గంధర్వరాజు. వాడికి ఈ అరణ్యంలో ఒక కిరాతక స్త్రీతో వివాహమైంది. ఆవిడ పేరు చిత్తి. ఇలా కొన్నాళ్ళు గడిచిపోతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాతను శ్రీశైలం నుండి దంగపావుని కాశీకి వెళ్ళాలని ఆనాడు ప్రయాణ సౌకర్యాలు నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇలాగా అరణ్యానికి చేరుకుంటుపోయింది. క్రూరము అడుగు భయపడుతున్నారు. ఏం చేస్తాను హర్తి కాబట్టి భయంతో అట్టి సమయమందున ఈ చిత్రసేవను చూశాడు. ఎవరమ్మా నువ్వు ఆడదాన్ని చూస్తే చీకటైపోయింది, వికారణ్యం ఎక్కడికి వస్తున్నావు, ఏం తీసాను అడిగాడు. ఓ రాజా అహం కాశీ గమిష్యామి, దేవవాడు చెప్పింది, నేను కాశీ పెడుతున్నాను, మార్గ ఆయాసం త్రోవ తప్పి వచ్చేసాను ఆయన, ఈ రాత్రి నేను తగ్గవకుండా నేను కాశీకి పోతాను ఆయన అని చెప్పాను. సరేనా ఆ రాత్రి తన అందరి పదార్థం ఇచ్చాడు, భోజనం చేసింది, దాని గుడాలు ఎక్కడో సాధించాడు, పడుకోలేదు. ఇక్కడికి అదైంది. అలాగే ఏం చేసింది ఈవిడ, 5 దినములు గడిచిపోతున్నాయి కానీ మరి కాశీకి ప్రయాణం కాలేదు. ఈ డంగబాబు ఈ చర్చ అన్నాడు, ఓ డంగమా నీవు కాశీకి వెళ్ళనిచ్చిన మర్చిపోవడం ఏమిటి, మేము చూసే కిరాతకులము, మా మనసులు ఏ క్షణానికి ఎలాగుంటాయో మాకే తెలియదు, నీ కాశీకి త్రోవ చూపెడతాను పో అని చెప్పాడు. అప్పుడు డంగబాబు ఉంటుంది, ఓ రాజా మరి నాకు కాశీ అందు నాకు మనస్సు లేదు, నా మనసు మారిపోయింది, నాకు ఇదే కాశీలా కనిపిస్తుంది, నేను అవివాహితను, మాతానా చెప్తానా దాచుకున్న సహోదర వివాహం కాలేదు, తల్లి తండ్రి పుట్టము బంధువు అన్న తమ్ముడు ఎవరూ లేని దాన్ని ఆకాశం. కాబట్టి రాజు ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. నీవు నాకు ఈ 5 దినం చూపిన ఆధారాభిమానం నాకు ఎంతో మనకు నచ్చాయి, నువ్వు రాజువు కదా, నన్ను వివాహం చేసుకోరా అని కోడింది తంగిపోయి. అయ్యో ఏమిటి విచిత్రం, నాకు వివాహం అయిపోయిన తల్లి ఒక భార్య కూడా ఉందని చెప్తారు. మళ్ళీ ఎన్నో విధాలకి డంకమన్నారు చెప్పింది. సరే అన్నాడు. తన మొదటి భార్య కిరాతకి చిట్టితో చెప్పాడు. ఇంక తన బంధువులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ ఒప్పుకోగానే ఈ డంకపాలను కూడా వివాహం చేసుకుంటారు. దీని పేరు చిక్కల. చిత్తి చిక్కల ఇద్దరు వారు చెప్తుంది. ఇప్పుడు చూసాం మీ శివలింగం ముఖ్యంతో శివలింగం, అది ఆనాడు మధువృక్షం. ఆ వృక్షానికి 2 కొమ్మలు ఉండి దాన్ని ఆవుకి పట్టు ఉంది. ఈ అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఋతుధర్మంగా పూసి ఋతువు అయితే పోతున్నాను. కానీ ఆబాకు చెట్టు ఋతువుతో సంబంధం లేక నిత్యం పూస్తుంది. అప్పుడు ఏంటో ఇద్దరు వాళ్ళకి దానికొక్కమ్మ దీనికొక్కమ్మ ఇచ్చి
దీని ఎంత ఒకరోజు దాని ఎంత కొంచెం భోజనం చేస్తూ కార్యక్రమం చేస్తున్నారు. ఇది దండపాప శివభక్తులు నేను ఇచ్చేది. ఇక నదికి వెళ్ళి స్నానం చేసుకుని అంక్షాచి జపించుకుంటూ వచ్చి ఆ చెట్టు దగ్గర వచ్చి చెట్టుని కింద ఉన్న పొట్టని లింగిస్వరూపంగా మనసులో భావించుకొని లోపలేక నైవేద్యానికి నమస్కరించగా దాని కొమ్మ నుండి బంగారు పుష్పాలు రాలుతుంది. ఈ సంప్రదాయ శక్తికి శుచి తెలియదు. పడుకోని లేచేది చీపులో కంపపడి తుడిచేది దీనికి ఎక్కువ పడుతుంది. వీళ్ళిద్దరు కూడాను ఈ నది అవతల కొట్టిన సుమంతపురం అగ్రహారం ఉండేది గ్రామం ఉంది. ఇప్పటికీ 100 స్థలం ఉంది సార్ ఇప్పటికి. అందులో సుమంతుడు కామెడీ ఉండేవాడు, వాడికి ఎక్కువగా ఉండేవాడు. ఆ సుమంతుడు ఏం చేసేది, అంగపాడికి పప్పు బెల్లం తేనె బియ్యం మంచి మంచి పదార్థాలు దీనికి తౌడులో తెలుస్తుంది. చెట్టు చదవడానికి దెబ్బలాడింది. ఏమిటి కామెడీ, ఇద్దరు ఒకే చెట్టు పూలు తెస్తున్నాం కదా, మరి ఆవిడకి ఆ పదార్థాలు ఏమిటి నాకెందుకు పని కోలు ఇస్తున్నా. అమ్మా మీరు అక్కడికి ఇచ్చారు, నాకెందుకు ఆవిడకి బంగారు పువ్వులు తగ్గట్టుగా ఇచ్చాను, నువ్వు దగ్గర విప్ప పువ్వులు నీకు తగ్గట్టుగా ఇచ్చాను, నా వల్ల ఏ దోషం లేదన్నా. ఇంటికి వచ్చారు, ద్వారమైన కళలు పెట్టుకున్నారు, కొట్టుకుంటున్నారు. అట్టి సమయంలో ఈ చిత్తశుడు భర్త ఏం చేశాడు, అదిగో అర్ధరాత్రి రాత్రి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమరవాడు కాబట్టి మధుపాలను సేవిస్తున్నాడు. 1 గంట ఇంటికి వచ్చేసరికి మగవాడికి అది కోపం వస్తుంది కదా, ఇంటికి వచ్చి వీళ్ళు బాధపడుతున్నారు, కొట్టుకుంటున్నారు. అయ్యో ఏమిటి బాధ, అందుకే అంటారు ఒకరికిద్దరు భార్యలు ఉంటే ప్రతి బహిరంగమా. మరియు ఈ చెట్టు 2 విధాలుగా కూడిన వాళ్ళకి కలం వస్తుంది. మరి చెట్టు లేకపోతే ఏ గొడవ ఏలికి నాకు ఉన్నాడు. ఆ ఆవేశం చేతను గంట కూడా తెచ్చాడు, చెట్టును దర్శిస్తాడు. అందుకే అయ్యగారు చూసారా రాసుగా ఉంటుంది లింగం నరిగిగా మీద పడిపోయి అదే మొదలు. అప్పటికి కలిసి ప్రారంభమైపోయి చిన్న మొదటి భాగమే శిలాగా మారిపోవటం, చిన్న ముఖ దర్శనం ఇది మూర్చకు తెలియదు సౌరరావు. అప్పుడు మొదటి భాగం ఏడ్చింది, గుండె బాదుకుంటూ ఎవరితో దేశానికి వచ్చేది, నా భర్తను చంపించిందో ఏడుస్తుంది సౌరదాయి. అప్పుడు దీని తాలూకు బంధువులు అందరూ కూడా వచ్చారు, దీన్ని చంపిస్తాం కొట్టేస్తామని బెదిరిస్తున్నారు సౌరరావు ఈ జంగపావుడిని. అప్పుడు ఇతర శరణ్యం దాకి జంగపావుడు వరం చార్త అన్యదా శరణ్నాస్తి తమేవ శరణ్మా తస్మాత్ కార్యభావ రక్షో మై శివ, నీవు తప్ప నాకు ఎవరు నాన్న ఎప్పుడైతే ప్రార్థించిందో విన్నారా, ఆ ప్రార్థించగానే అయ్యగారు నిజస్వరూపం చిత్తగలిగి చూపించి అది శిలాగా మారిపోయి చిన్న ముఖదర్శనం వచ్చింది. ఎప్పుడైతే ముఖదర్శనం కలిగిపోయిందో ఈ సబర వాళ్ళంతా మనకి కందరుడు అయిపోయారు. ఊర్ధలోకానికి వెళ్ళారు, బ్రహ్మ దృష్టికి చెప్పారు. భూలోకములు శంకరుడు వంశధార నదీ తీర ముందు మొదలుట్ల ముందు ముఖంతో పుట్టాడని చెప్పగానే 1,000,000 మంది ఆశ్చర్యం. అయ్యో కలియుగములు శివుడి లింగమే, శివుడికి శాపం ఉంది, శివుడి లింగమే కానీ ముఖముంటుందని అందరూ కూడా వచ్చారు, చూశారు. చెప్పాను కదా, ముఖముంది కాబట్టి ముఖలింగేశ్వరుడు, మధువృక్షములో పుట్టారు కాబట్టి మధుకేశ్వరుడు. ఆ ముఖము ఆవు చెవులకి ఆకారముతో ఉంది కాబట్టి గోకర్ణేశ్వరుడు. వీళ్ళందరూ జయం పొందారు కాబట్టి జయంతీశ్వరుడు 4 పేర్లు పెట్టి ఈ 1,000,000 మంది దేవతలు ఈ గ్రామానికి 5 క్రోసుల విస్తీర్ణంలో 40 ఒక్కటిగా కోటంగా స్థాపించారు. చోళరాజులు చోళగంగా అనంతరం చక్రవర్తి ఈ ఆలయాన్ని కట్టాడని శాస్త్రం. అందుకే మోక్షాన్ని శ్రీలింగం కాశ్యాంతే నృతి శ్రీశైలం శిఖరం దృష్ట్యా తనుకే ముఖలింగం ముఖం దృష్ట్యా హుణత జన్మల వెచ్చతే. ఎవరైతే కలియుగముందు శ్రీ ముఖలింగేశ్వరుడు చేస్తారో వాళ్ళకి అంతమంది కైలాస ప్రాప్తి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ స్థల పురాణాన్ని ఎవరైతే వింటారో పరమేశ్వరుడు వాళ్ళకి ఆయురారోగ్య భాగ్యమునిచ్చి అంతమంది కైలాస ప్రాప్తిని మానవులని కుమారస్వామి వారు కూడా అగస్త్య మహామునితో చెప్పినట్లు స్కాంద పురాణంలో 9 అధ్యాయాలు రాయబడిందమ్మా. ఆ ముఖలింగేశ్వరమ్మ మళ్ళీ చరిత్ర విన్న వాళ్ళందరికీ శేఖరమే మీ పునర్దర్శనం కలిగించి మీ కుటుంబాలందరికీ ఆయురారోగ్య భాగ్యం ఇచ్చి ఆ ముఖలింగేశ్వర సర్వదా రక్షించాలని మా ఆశీర్వచనం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అర్ధనారీశ్వర యొక్క ప్రతిమ శ్రీముఖలింగం దేవాలయంలోను మళ్ళీ భువనేశ్వర్ దేవాలయంలోను 2 చోట్ల మాత్రమే మీకు కనిపిస్తుంది. ఇది వారాహి అమ్మవారి టెంపుల్కి పక్కన ఉంటుంది. ఇదిగో శ్రీ వారాహి పార్వతి అమ్మవారు ఈ టెంపుల్కి పక్కన ఉంటుంది. నేటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు ఒరిస్సాలోని గంజాం జిల్లా ప్రాంతం ఇదంతా కూడా ఆనాటి కాలంలో ప్రాచీన కాలంలో కళింగ దేశంగా పిలువబడేది. అయితే క్రీస్తు శకం 720వ సంవత్సరం నుంచి 1450వ సంవత్సరం వరకు
కళింగ దేశమును చాలా కాలం పాటు తూర్పు గంగ వంశానికి చెందిన రాజులు పరిపాలన చేశారు. ఈ తూర్పు గంగ వంశపు రాజులు 2 కోవలకు చెందినవారు. మొదటి కోవ క్రీస్తు శకం 509 నుంచి 900 సంవత్సరాల వరకు, రెండవ కోవ క్రీస్తు శకం 720 నుంచి 1430 సంవత్సరం వరకు పరిపాలన గావించారు. వీరి పరిపాలన కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీముఖలింగమే అప్పటి కాలంలో యావత్ ఈ కళింగ దేశానికి రాజధాని నగరంగా ఉండేది. మీకు తెలుసా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీముఖలింగం అన్నటువంటి ఈ ప్రాంతమే నాటి ఈ సువిశాలమైనటువంటి కళింగ రాజ్యానికి రాజధాని నగరంగా ఉండేది. తూర్పు గాంగ వంశంలో రెండవ కోవ క్రీస్తు శకం 720 నుంచి 1430 వరకు రాజ్యపాలన గావించింది అని చెప్పుకున్నాం కదా. ఈ రెండవ కోవకు చెందినవాడే మొదటి కామార్ణవుడు. ఈ మొదటి కామార్ణవుడితో రెండవ కోవ పరిపాలన ప్రారంభం అయ్యింది. అయితే ఈ రెండవ కోవకు చెందినటువంటి రెండవ కామార్ణవుడు 8వ శతాబ్దమున శ్రీముఖలింగము అనేటటువంటి ఈ ప్రదేశమున మధుకేశ్వర స్వామివారి ఆలయంను నిర్మించాడు. అంటే శ్రీముఖలింగం ఆలయ నిర్మాత ఎవరండి? రెండవ కామార్ణవుడు. రెండవ కామార్ణవుడు ఏ వంశానికి చెందినటువంటి రాజు? తూర్పు గంగ వంశానికి చెందినటువంటి రాజు. శ్రీముఖలింగం కళింగ దేశానికి రాజధాని పట్టణంగా ఉన్న ఆ కాలంలో ఈ నగరమునకు చేరువుగా నగరి కటకమునందు రాజుల సిబ్బంది ఉండేది. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో కళింగ పట్టణము ముఖ్య రేవు పట్టణంగా వీరికి ఉండేది. చూడండి, తూర్పు గాంగులు శ్రీముఖలింగంని రాజధానిగా చేసుకుని పరిపాలన గావించినప్పుడు వీరికి ముఖ్యమైన రేవు పట్టణము కళింగ పట్టణము, రేవు పట్టణము. అంటే అప్పుడు కళింగ పట్టణము అనేది ముఖ్యమైన రేవు పట్టణంగా విరజిల్లుతూ ఉండేది. అయితే అనంతర కాలంలో 1130వ సంవత్సరంలో అనంతవర్మ చోళ గంగదేవుడు ఇక్కడ ఈ రాజుల మీదకి దండెత్తి వచ్చాడు. వీరిని జయించి శ్రీముఖలింగం రాజధానిని ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్ ఏదైతే ఉందో ఈ కటక్ లేదా కటకపురికి రాజధానిని మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఈ శ్రీముఖలింగం తన ప్రాభవాన్ని కోల్పోయి నేడు ఒక కుగ్రామంగా మిగిలింది. అరసవిల్లి, దీర్ఘాసి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, మహేంద్రగిరి ఈ క్షేత్రములు అన్నీ కూడా తూర్పు గాంగులు నిర్మించినటువంటి క్షేత్రములు. అంతేకాకుండా ఇక్కడ ఈ తూర్పు గాంగులకు చెందినటువంటి రాజుల వంశావళి విశాఖ శాసన సభలోను అలాగే అనంతవర్మ చోళ గంగదేవుని కొన్ని శాసనముల్లోనూ వీరికి సంబంధించిన వివరాలు మనకి లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా అరసవెల్లి, దీర్ఘాసి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, మహేంద్రగిరి మొదలగు క్షేత్రములందు కూడా కొన్ని ఇక్కడ శాసనములు వీరికి సంబంధించినటువంటి చరిత్రని తెలుపుతున్నాయి. మధుకేశ్వర ఆలయం లేదా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం పాత ఆలయం అనేది శిథిలావస్థకి చేరిపోయింది. ఆ తర్వాత శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ఆలయంని 14వ శతాబ్దంలో పర్లాకిమిడికి చెందినటువంటి మహారాజు శ్రీ విష్ణువర్ధన మధుకర్ణ గజపతి మహారాజు వారు పునర్నిర్మాణం కావించారు. కాబట్టి ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ శ్రీముఖలింగం ఆలయం అనేది అప్పట్లో తూర్పు గాంగులు నిర్మించిన మళ్ళీ 14వ శతాబ్దంలో పర్లాకిమిడి మహారాజు వారు అయినటువంటి మహారాజా శ్రీ విష్ణువర్ధన మధుకర్ణ గజపతి మహారాజు వారు పునరుద్ధరణ చేసినటువంటి ఆలయమే నేడు మనకి లభిస్తున్నది. శ్రీముఖలింగానికి తూర్పు దిక్కున రత్నగిరి లేదా పద్మనాభగిరి అని పిలువబడేటటువంటి ఒక కొండ మీద పద్మనాభస్వామి లేదా మాధవస్వామి అని పిలువబడేటటువంటి విష్ణుమూర్తి ఈ క్షేత్రానికి పాలకుడుగా ఉన్నాడు. శ్రీముఖలింగం పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరండి? రత్నగిరి మీద లేదా పద్మనాభగిరి మీద వెలిసి ఉన్నటువంటి పద్మనాభస్వామి లేదా మాధవస్వామి అనబడేటటువంటి విష్ణుమూర్తి అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. అయితే ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే కాలగతిలో చాలా కాలం
ఇక్కడ ఉన్నటువంటి మధుకేశ్వర స్వామివారి లింగానికి ఆలయము లేక ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండేదట. ఈ మధుక వృక్ష కోటరంలో అలా ఉండిపోయింది. త్రికళింగాధిపతి అయినటువంటి నాటి పర్లాకిండి రాజు శ్రీ విష్ణువర్ధన మధుకర్ణ గజపతి మహారాజా వారికి స్వప్నంలో ఈ స్వామివారు కనిపించి, నేను మధుక వృక్ష కోటరంలో ఉన్నాను, రేపు నీవు వేటకు పోయేటప్పుడు నీకొక శృంగారమైనటువంటి బంగారు పక్షి చిలుక కనిపిస్తుంది, అది నీకు మార్గాన్ని నిర్దేశిస్తుంది, ఆ పక్షి ఏ పుట్టలో దూరుతుందో అందులో నేను ఉంటాను, ఆ ప్రాంతంలో నీకు నందివాహనం గుర్తుగల సువర్ణ నాణెములు దొరుకుతాయి, ఆ ప్రాంతాన్ని భక్తుల రాకపోకలకు అనుకూలంగా బాగు చేయించి ఈ ఆలయంని కట్టించి భోగ భాగ్యాదులను జరిపించు అని ఆ రాజావారికి కలలో కనిపించి చెప్పి స్వామివారు అదృశ్యమయ్యారట. ఇది ఒక కథనం. అందుకే కాబోలు ఆయన వచ్చి మరీ దగ్గరుండి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం గావించారు. మీరిక్కడ చూస్తున్నారు సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని సోమేశ్వర ఆలయం అని చెప్పి అంటారు. శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో ఊరవతల పశ్చిమాభిముఖంగా చంద్రునిచే ప్రతిష్ఠింపబడినట్లుగా స్థల పురాణంలో చెప్పబడుతున్న సోమేశ్వర ఆలయం ఇది. పూర్వం గంగ వంశానికి చెందిన రాజు హస్తివర్మ క్రీస్తకం 573 ఈ ప్రాంతంలో పరిపాలన గావించి ఈ ఆలయం కట్టించాడు అన్నది చరిత్ర కథనం. ఇకపోతే మధుకేశ్వర, భీమేశ్వర ఆలయాలు కట్టబడిన తరువాత 11వ శతాబ్దంలో ఒరిస్సాలో జయించిన అనంతవర్మ ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటాడు అని మరికొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇది శ్రీముఖలింగంలో కోటిలింగాలు అని పిలిచేటటువంటి ఈ కోటిలింగాల్లో ఇది ఒక లింగం అండి. ఇక్కడ మనకి శివుని యొక్క కోటిలింగాల్లో ఇక్కడ ఒక లింగం ఉంది. మనం దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇది సోమేశ్వర ఆలయం. ఈ ఆలయ గోడలపై గణపతి, భైరవుడు, మహిషాసుర మర్దిని, అర్ధనారీశ్వర శిల్పాలు ఎంతో అందముగా మలచబడ్డాయి. ఈ ఆలయ నిర్మాణంలో నాటి శిల్పులు రవంతైన సున్నం ఉపయోగించలేదు. ఎర్రరాళ్ళు చెక్కబడి చక్కగా అమర్చబడ్డాయి. ఈ ఆలయం గోపురం ఇండో ఆరియన్ శిల్ప పద్ధతిలో నిర్మించబడింది. ఈ సోమేశ్వర ఆలయంపై కొన్ని వందల ఏండ్ల క్రితం ఓ పిడుగు పడినట్లు, అందువల్ల ఈ శిఖరం మీద అమలకం దెబ్బతిన్నట్లు ప్రతీతి. పిడుగుపాటు వల్ల మొత్తం ఆలయం ధ్వంసం కాకుండా తమ తప ప్రభావం వల్ల లేదా శాస్త్రాభిఘాతం వల్లనో అనంతవర్మన్ మరియు వజ్రహస్తదేవుడు ఈ ఆలయంని రక్షించారు అని పూర్వీకులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత ప్రాచీన దేవాలయాలలో ఈ సోమేశ్వర ఆలయం ఒకటి. అయితే అనంతవర్మ మరియు వజ్రహస్త దేవుడు వీరి యొక్క శిలాప్రతిమలు ముఖలింగ ఆలయంలోను, పార్వతీపురం మండలంలోని నీలకంఠేశ్వర ఆలయంలోను, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలోనూ ఉన్నాయంట. అయితే ఇక్కడికి దగ్గరలోనే అర్వాచీన గంగరాజు, రెండవ వజ్రహస్త దేవుడు, అనియంక భీముడు ప్రతిష్ఠించినటువంటి భీమేశ్వర ఆలయం ఇక్కడ ఉన్నది. అయితే ఇది 11వ శతాబ్దం ఆరంభంలో నిర్మించబడి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో చోళ శిల్పం గోచరిస్తున్నది. ఈ ఆలయంలో చాలా స్తంభాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో 2 నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి తెలుగు శిల్పులు చెక్కినవి, మరొకటి వాటర్ శిల్పులు చెక్కినది. అయితే అందుకనే కాబోలు ఒక దానిని తెలుగు నంది అని, మరొక దానిని ఒడ్డు నంది అని అంటున్నారు. ఆంధ్ర ఉత్కలుల మైత్రికి ఇది చిహ్నంగా అలరారుతూ ఉన్నాయి. అయితే వేంగి చాళుక్య రాజు అయినటువంటి శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడు ఈ ఆలయ నిర్మాణంలో తోడ్పడి ఉండవచ్చని కొంతమంది చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. శ్రీముఖలింగం క్షేత్రంలో సోమేశ్వర, భీమేశ్వర, మధుకేశ్వర ఆలయాలు విడివిడిగా ఒకదానితో ఒకటి సుమారు 400-500 మీటర్ల దూరంలో ముక్కోణ ఆకృతిలో ఇవి మనకి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇంత చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా 21వ శతాబ్దంలో కూడా ఈ పుణ్యక్షేత్రాలు మూలుగుతున్నాయంటే మన పాలకుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. మన పాలకులు అసెంబ్లీలోను, పార్లమెంట్లోనూ శ్రీకాకుళం జిల్లాని పర్యాటక ప్రదేశంగా మార్చాలని, ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలకు నిధులు మంజూరు చేయమని, వీటికి మళ్ళీ పూర్వ వైభవం కల్పించమని ఫైట్ చేసినప్పుడు మాత్రమే వీటికి మళ్ళీ మహర్దశ లభిస్తుంది. అటువంటి రోజులు మళ్ళీ వస్తాయి, తొందరలోనే వీటికి మహర్దశ వస్తుంది అని భావిస్తూ ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను.